స్పష్టంగా ఒక ప్రక్షాళన చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై మీరు ఏం చెప్తారు? కారణంలో పాల్గొంటున్న పెద్దలకు అదే విధంగా 99 వీక్షిస్తున్నటువంటి పరీక్షలు అందరికీ కూడా ఇది కూడా శుభోదయం. తెలంగాణ రాష్ట్రం ముందుగా మనం అప్పుడు తెచ్చుకున్నప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అటువంటి విషయంతోనే తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అలాగే టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో నిరుద్యోగులను ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఏదైతే తమ అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు కూడా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా మోసం చేస్తూనే వచ్చింది. అదే విధంగా రెండోసారి ఎలక్షన్ లో గెలవడానికి అప్పుడు ఏం చేసిందంటే నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పేసి 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఇలా మోసం చేసింది. ఇలా తెలంగాణలో వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యువజన నాయకులు లేకపోతే ఎన్ఎస్పీ నాయకులు టీఎస్పీఎస్సీ విషయంలో భారతీయ జనతా యువ మోర్చా ఎంతైతే ఉద్యమం చేస్తుందో అదే మమ్మల్ని ఎదుర్కొనే విధంగా ఉద్యమం చేస్తామని చెప్పి ప్రయత్నాలు చేసింది. అయితే చేసినప్పుడు వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. టీఎస్పీఎస్సీ మేము రద్దు చేస్తాం, నిరుద్యోగులకు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే టీఎస్పీఎస్సీ ఏదైతే ఉందో టీఎస్పీఎస్సీ విషయంలో ఏదైతే అవకతవకలు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ అవకతవకల విషయాన్ని వెంటనే ఎవరైతే ఈ అవకతవకలకు పేపర్ లీకేజ్ విషయానికి పాల్పడినటువంటి వ్యక్తులను వెంటనే శిక్షించాలి. వాళ్ళు రాజీనామాలు చేసినంత మాత్రం రాజీనామాలు తీసుకుని వాళ్ళని ఎక్కడో పక్కకు పడేస్తే ఈ అవినీతి జరగడానికి గల కారణాలు ఏమైనటువంటి విషయం ఇప్పటి వరకు ప్రత్యేకంగా తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మేము కూడా గవర్నమెంట్ ఇప్పుడే విమర్శించదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పుడే వచ్చింది, ఇప్పుడు అన్ని పథకాల విషయంలో లేకపోతే రాష్ట్రం ముఖ్యంగా రాష్ట్రంలో బడ్జెట్ లేనటువంటి పరిస్థితి, రాష్ట్రం నడవాలన్నటువంటి విషయం కాబట్టి మా అధిష్టానం కూడా కొద్దిగా వేచి చూద్దాం ప్రభుత్వం ఏ విధమైనటువంటి పరిస్థితి చేస్తుంది. ఎందుకంటే నిధులు లేనటువంటి పరిస్థితులు ఇప్పుడే మన నరేంద్ర మోడీ గారిని నిధులు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి అని చెప్పి. అయితే అదే విధంగా టీఎస్పీఎస్సీ విషయంలో ఏ అవకతవకలు జరగకుండా తొందరపాటు నిర్ణయాలు లేకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి చెప్పిందో నిరుద్యోగుల పట్ల ఆ జాబ్ క్యాలెండర్ ని ఏ విధంగా ప్రక్షాళన చేసి ఇస్తామని చెప్పేసి ఒక ఐఏఎస్ స్థాయిలో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ ని టీఎస్పీఎస్ కి నియమించినట్లయితే ఈ అవినీతికి అనేటువంటిది తక్కువగా ఉంటుంది. ఇవాళ పేపర్ లీకేజ్ అనేది ఒక గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అనేది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక పెద్ద అవినీతికి ఇవాళ దాన్ని ఎంత ఎంక్వైరీ చేసినా కొద్ది 10,000-20,000 సంఖ్యలో ఇవాళ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి దీని ఎన్నుకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు, నిరుద్యోగుల పాలిట ఎముడుగా మారినటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి విషయాన్ని ఇలా ప్రక్షాళన చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేనట్లయితే మళ్ళీ గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూడా మళ్ళీ మీరు అదే తప్పులు చేసినట్లయితే యువకులు ఏదైతే విద్యార్థి నిరుద్యోగులు ఇవాళ చాలా మంది హైదరాబాద్ హాస్టళ్లలో అప్పులు కట్టుకోలేక ఇవాళ చిన్న పనులు చేసి హాస్టల్లో ఫీజులు రూమ్ రెంట్ కట్టుకుంటా ఉన్నారు. ఒక అమ్మాయి గ్రూప్ 1 మళ్ళీ రద్దయిన తర్వాత ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది. ఒకప్పుడు కొన్ని అప్పుల బాధలు భరించలేక లేకపోతే ఏవో అని చెప్పేసి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ ఉద్యోగాలు రాలే మాకు. ఇవాళ మేము ఇంటి దగ్గర నుంచి వెళ్ళి ₹1,00,000 అప్పులు తెచ్చినాం. 4-5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ కోచింగ్ సెంటర్ల పట్ల తిరుగుతా ఉన్నాం. ఇలా పైసలు లేనటువంటి పరిస్థితి, తల్లిదండ్రులకు నాకు ఉద్యోగం రాక ఏడ ముఖం పెట్టుకొని చూపెట్టాలని చెప్పేసి అర్థం కానటువంటి పరిస్థితులు ఇలా విద్యార్థి నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ కోరేది ఒకటే, ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులకు ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి జాబ్ క్యాలెండర్ అనుగుణంగా ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ ని కేసులో లో పెట్టి ఇలా ఉద్యోగాలు నియమించాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఏం చెప్పారంటే ఢిల్లీ పర్యటన రేవంత్ రెడ్డి దాదాపు 4 సార్లు ఢిల్లీకి కూడా వెళ్ళారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, నిధులకు సంబంధించిన అంశాలు, రాష్ట్ర విభజన రావాల్సినటువంటి అంశాలపై కూడా చర్చించారు కేంద్ర మంత్రితో కూడా. ఇటు టీఎస్పీసీ అంటే యూఎస్పీఎస్సీ తరాల్లోనే టీఎస్పీఎస్సీ కూడా చేపట్టాలని చెప్పేసి ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ టైం జరిగినటువంటి నష్టాన్ని